రవి ఇలా ఇదిగోనమ్మా మీ కొత్త బట్టలు. కృష్ణ కృష్ణ ఇదిగోరా నీ ప్యాంట్ పీసు. అమ్మా సుజాత నీకు చీర తెచ్చానమ్మా. వదినా తీసుకో వదినా. ఏమిటి బాబు? నా మొదటి నెల జీతం వదినా. నువ్వు ఉద్యోగస్తుడు అయ్యావు, మీ అన్నయ్య గారి కోరిక నెరవేరింది. ఇది నాకెందుకు, నీ దగ్గర ఉంది. నాకెందుకు అని మొదటి నుంచి నువ్వు అనుకునుంటే ఈనాడు మేము ఎక్కడుండేవాళ్ళం. మా అందరికీ పెద్ద దిక్కు నువ్వు. బిడ్డలు సంపాదించి తల్లికి ఎవరు? నీ దగ్గరే ఉంచు వదినా. అబ్బా శాంతమ్మా, వాసుభయ్య ఎక్కడికి పోలేదమ్మా, మన ఇంట్లోనే ఉన్నాడమ్మా. ఉన్నాడమ్మా, ఇన్ని రోజులుగా ఎప్పుడైనా తిరిగి ఇప్పుడు చూడు వాసుభయ్య పగపగాలు అవుతున్నాడబ్బా.